రామునికి పట్టాభిషేకమైన కొన్ని రోజులకు హనుమ 14 లక్షల శ్లోకాలతో శిలాఫలకాల మీద రామాయణాన్ని రాసి రామునికి వినిపించారు. ఆయన ఏం సమాధానం చెప్పలేదని ఆ రామాయణాన్ని సముద్రంలో పడేశారు. తర్వాత చాలా సంవత్సరాలకు భోజ మహారాజు రామేశ్వర యాత్రకి వెళ్ళినప్పుడు అతని కాలికి 2 శ్లోకాలతో ఉన్న శిలాఫలకం తగిలింది. మహాకవి కాళిదాసుకు చూపిస్తే ఇది హనుమ రాసిన రామాయణం అని చెప్పారు. ఆ సభల పక్కనున్న కవి రాక్షసుడు అనే కవి చెప్పావులేవయ్యా కట్టు కదా అని వెకిలిగా నవ్వాడు. అప్పుడే హనుమంతుని తోక అతని పీకకు చుట్టుకుంది. అప్పుడు ఆ కవి రాక్షసుడు హనుమని ప్రార్థించాడు. హనుమ ఒకసారిగా ఆ సభలో పెద్ద స్వరూపంతో ప్రత్యక్షమై, అవును, కాళిదాసు కవి చెప్పింది నిజం, నేను రామాయణాన్ని రచించా, ఇంకా 628 శ్లోకాల ఫలకాలు సముద్రంలో ఉన్నాయి, కావాలంటే ప్రయత్నించండి హనుమ భోజరాజుకు చెప్పారు. ఆ రాజు వాటిని బెస్తవాళ్ల చేత బయటకు తీపించారు. వాటిని తర్వాత తాళపత్రాల్లోకి హనుమత్ సుందర రామాయణంగా మార్చారు. ఆ తాళపత్రాల్లో ఉన్న 628 శ్లోకాలు ఇప్పటికీ తంజావూరులోని సరస్వతి మహల్లో ఉన్నాయి. భోజరాజు కాళిదాసుతో అన్నారు, మహాకవి, మీ వల్ల మా అందరికీ ఈ రోజున హనుమంతుని దర్శనం అయింది అని.